మీరు టాబ్లెట్ యూజ్ చేస్తున్నారు, బట్ అయినా కూడా పెయిన్ అనేది రెడ్యూస్ అవ్వట్లేదు, ప్రాబ్లం అనేది రిపీట్ అవుతుంది, బట్ ఏం చేయాలో అర్థం కావట్లేనట్లయితే ఈ యొక్క ఈన్షియన్ అవాయిడ్ టెక్నిక్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరు టాబ్లెట్ యూజ్ చేస్తూనే ఎవ్రీ డే నెక్స్ట్ 21 days వరకు డైలీ 2 times ఇప్పుడు నేను చెప్పబోయే హీలింగ్ ని కనుక ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఈజీగా మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రాగలుగుతారు. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, ఓపెన్ హీలర్. నా హీలింగ్ లో భాగంగా అడ్వాన్స్ ఓపెన్ కమ్యూనిటీ లో మనం 11 సీక్రెట్స్ అవి నేర్చుకుంటాం 90 days ఛాలెంజ్ లో. అందులోని పవర్ఫుల్ టెక్నిక్ ని ఇప్పుడు నేను మీతో పాటు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. బట్ ఈ టెక్నిక్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఇక మాస్టర్ క్లాస్ కోసం కామెంట్ బాక్స్ లో మాస్టర్ క్లాస్ లింక్ అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ లింక్, యూ కెన్ జాయిన్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలింగ్ ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఇస్ ఇట్ ఓకే? ఓకే అనుకుంటే కామెంట్ బాక్స్ లో ఓకే అని టైప్ చేయండి. కంఫర్టబుల్ గా కూర్చోండి, బాడీని రిలాక్స్ అనేది చేయండి. కంఫర్టబుల్ గా కూర్చోండి, బాడీని రిలాక్స్ అనేది చేయండి. ప్రజెంట్ మీ బాడీలో ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో ఆ ప్లేస్ లో ఫోకస్ అనేది చేయండి. ఓకే, మీ బాడీలో ప్రజెంట్ ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో ఫోకస్ చేయండి. సమ్ పీపుల్స్ కి హెడేక్ కావచ్చు, సమ్ పీపుల్ కి థ్రోట్ కావచ్చు, సమ్ పీపుల్ మౌత్ లో, చెస్ట్, లెగ్స్, నీ, ఎనీ ప్లేస్ మీ బాడీలో ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడ ఫోకస్ చేయండి. కంప్లీట్ అయిందా? డన్ అని టైప్ చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో ఆ పెయిన్ ని అబ్జర్వ్ చేయండి. ఆ పెయిన్ అనేది ఏ కలర్ లో, ఏ షేప్ లో కనిపిస్తుందో ఫోకస్ చేయండి. సమ్ టైమ్స్ సమ్ పీపుల్స్ కి సమ్ కలర్స్ కనిపిస్తాయి, సమ్ పీపుల్స్ కి కలర్స్ కనిపి. ఇస్ ఇట్ ఓకే? అబ్జర్వ్ చేయండి ఏ షేప్ లో కనిపిస్తుంది. రౌండ్ ఉందా, స్క్వేర్ లో ఉందా, కదులుతున్నట్టుందా, ఏ షేప్ లో ఉందో గమనించండి. ఓకే, అండ్ ఇప్పుడు నాతో పాటు రిపీట్ చేయండి. అండ్ అది స్మూత్ ఉందా, రఫ్ ఉందా అబ్జర్వ్ చేసి లౌడ్ గా రిపీట్ చేయండి. ఏదైతే తీసుకున్నారో పెయిన్ కలర్ ఏంటి, ఏ షేప్ లో ఉంది, కదులుతుందా, ఎలా ఉందో గమనించండి. ఫోకస్. మీరు ఫోకస్ చేస్తే అబ్జర్వ్ చేయగలుగుతారు. ఫోకస్. వెరీ గుడ్. నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ అనేది చేయండి. బాడీని రిలాక్స్ అనేది చేస్తూ జస్ట్ గుండె మీద చేపెట్టుకోండి. అండ్ ఏదైతే పెయిన్ తీసుకున్నారో పెయిన్ యొక్క ఇంటెన్షన్ ని గమనించండి. 1 to 10 లో గమనిస్తూ నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి. రిలాక్స్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. I am sorry. Please forgive me. Thank you. I love you. One more time. I am sorry. Please forgive me. Thank you. I love you. Yes, నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి. నా బాడీలో ఉన్న పెయిన్ ఎలా అయినా, అదే సిచ్యువేషన్ లో అయినా, ఎలాంటి కండిషన్ లో అయినా, నా బాడీలో క్రియేట్ అయిన పెయిన్ నేనే క్రియేట్ చేశాను. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఈ పెయిన్ ని వదిలేయడానికి నేను 100% రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ. నా బాడీలో స్టక్ అయి ఉన్న పెయిన్ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా బాడీలో ఉన్న పెయిన్ నా మాటల వల్ల, నా బిహేవియర్ వల్ల, నేను తీసుకున్న డిసిజన్స్ వల్ల, నా ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల, నా ఓవర్ థింకింగ్ వల్ల, నా లేజినెస్ వల్ల ఎలా క్రియేట్ అయినా బాధ్యత వహిస్తున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇదంతా నేనే క్రియేట్ చేశాను. నా బాడీలో ఉన్న పెయిన్స్ ని నా యొక్క ఆలోచన విధానం వల్లే నేను ఎక్కువగా ఆలోచిస్తూ
ఏ రోజు కూడా ఫోకస్ చేయలేకపోయాను. ఏ రోజు కూడా నాతో నేను కనెక్ట్ కాలేకపోయాను. చాలాసార్లు చాలా విషయాల మీద ఫోకస్ చేశాను తప్ప నాతో నేను ఏ రోజు కనెక్ట్ కాలేదు. నాలో ఏ లోపం ఉందో కూడా నాకు తెలియదు. ఐఎమ్ సారీ మై డియర్ బాడీ. నువ్వు నాకు ఈ పెయిన్స్ రూపంలో నాతో కనెక్ట్ అవడానికి, నాలో ఉన్న నెగిటివ్ ని తీసేయడానికి నాతో కనెక్ట్ అవుతున్నావన్న విషయాన్ని గమనించట్లేదు. ఇదంతా నా మైండ్ ఆడుతున్న డ్రామా. ఈ డ్రామా మొత్తాన్ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ మై డియర్ బాడీ. థ్యాంక్ యూ సో మచ్. నా బాడీలో ఉన్న ఈ ఆల్ బ్లాకేజెస్ ని వదిలేయడానికి నేను 100% రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ. వీటన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాతో మళ్ళీ కనెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. I love you, my dear body. I am sorry. I love you. I love you, my dear body. నా బాడీలో ఉన్న పెయిన్స్ అన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నా. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. I love you. I am sorry. నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా బాడీలో స్టక్ అయి ఉన్న ఆల్ బ్లాకేజెస్ ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా బాడీలో ఉన్న నెగిటివ్ ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. Thank you. I love you. Relax. ఏ ప్లేస్ అయితే పెయిన్ అనిపిస్తుందో ఫోకస్ చేయండి. ఇందాక ఉన్న కలర్ కాకుండా వేరే ఒక కలర్ ని యాడ్ చేయండి. మీకు నచ్చిన ఫేవరెట్ కలర్. ఇందాక ఉన్న షేప్ కాకుండా వేరే ఒక షేప్ లో తీసుకోండి. నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి. I'm sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. రిలాక్స్. ఏ ప్లేస్ లో అయితే పెయిన్ అనిపిస్తుందో ఆ పెయిన్ మీద ఫోకస్ చేస్తూ లోతైన శ్వాస తీసుకోండి ప్రతి ఒక్కరు. అండ్ శ్వాస వదులుతూ బాడీని రిలాక్స్ అని చేస్తూ 2 చేతులు కిందికి తీసుకొని వచ్చినప్పుడు బాడీలో నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతూ బాడీ రిలాక్స్ సడన్గా వస్తుంది. 2 చేతులు రబ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్. And slowly open your eyes. ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో ఫోకస్ చేయండి. పెయిన్ అనిపిస్తే మళ్ళీ ఒక వీడియోని రిపీట్ అన్న చేయండి. ఎవ్రీడే 2 times ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 21 days బాడీలో ఉన్న పెయిన్స్ ని ఎఫర్ట్లెస్ గా హీల్ చేయొచ్చు మీ యొక్క హీలింగ్ ద్వారా. వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్ లో ఎలా అనిపించిందో మీ యొక్క ఫీలింగ్ ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్.